ఒకసారి మీరు లోక సంబంధమైన విషయాలైనా కానీ, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ, వాక్యములో ఉన్న ఆధారాలతోనైనా మీరు సరిపోల్చుకుంటే, దేవుని చిత్తములో నువ్వు ఉన్న తర్వాత, నీవు దేవుని ప్రణాళికలో ఉన్న తర్వాత, ఎవరు నీతో ఉండటం దేవుని చిత్తమో వారిని ఉంచుతాడంతే. ఎవరు నీ నుంచి దూరం చేయాలని దేవుడు ఉద్దేశించాడో, ఎవరు భవిష్యత్తులో నీకు ఇబ్బందిగా మారతారో, నీ మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా నీ పతనానికి ఎవరు కారణమవుతారో అట్టి వారిని దేవుడే దూరం చేస్తాడో. డోంట్ వర్రీ అలాంటి వారి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంటావు, ఇంత బాగుండేవాడు అబ్బాయి, ఇవంత బాగుండేది ఏంది దీనికే దూరమై. పోనీ ఆలోచన చేయబాక దాని గురించి. వద్దు, ఆలోచన వద్దు. ఎవరు నీతో ఉండటం దేవుని చిత్తమో వాళ్ళని ఉంచుతాడంతే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ఇంపార్టెంట్, నీవు దేవుని చిత్తములో ఉన్నావు, నీవు ఇంపార్టెంట్. స్తోత్రం చెప్పండి గట్టిగా.